ఆపరేషన్ సింధూర్ గర్జించింది. ఇక పాకిస్తాన్ ప్యాకప్. కుట్రలతో ముప్పును కొని తెచ్చుకున్న పాకిస్తాన్ ఇప్పుడు అప్పుల కోసం పాకులాడుతోంది. కానీ ఆల్రెడీ భారత దౌత్య వ్యూహంతో పాక్ ఆశలు అడియాసలయ్యాయి. దొంగే దొంగ అని అరిచినట్లుగా ప్రపంచ దేశాల జాలి కోసం పాకిస్తాన్ బీద ఏడుపులేడుస్తోంది. ఇన్నాళ్లు ఉగ్ర బూచిపై ఊరేగి ఇప్పుడు భారత్ పై విషం కక్కాలని చూస్తోంది. సూర్యుడిపై దుమ్మేస్తే పోస్తే ఏం జరిగిద్ది? పాక్ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మరోసారి అంతర్జాతీయంగా పాక్ ఇజ్జత్ బేకారైపోయింది. భారత్కు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. ఇక పాకిస్తాన్ అప్పు కథా చిత్రంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పంచ్లు పేలుతున్నాయి. పాక్ పరువును పంచర్ చేస్తున్నాయి. पीने को पानी नहीं, रात भर नींद नहीं, सरकार चलाने को पैसा नहीं, भारत से लड़ने को ताकत नहीं, भीख मांगने के बिना दूसरा रास्ता नहीं। देख भाई देख, भीख मांग रहा है पाक, ये भी झूठा वो भी झूठा, पाक का हर एक वादा झूठा। ధర్మం చేయండి మహాప్రభు అని ప్రపంచ దేశాలని అర్థిస్తూ ట్వీట్ తో అఘోరించింది పాకే. ఆ ట్వీట్ మాది కాదంటూ డొంక తిరుగుడు ఆరోపణలు చేస్తోంది పాకే. అబద్ధానికి, అధర్మానికి, అరాచకానికి ఆకుపచ్చ రంగేస్తే అది ముమ్మాటికి పాకిస్తానే. సింధూర్ స్ట్రోక్ తో చుట్కీ మే ఖేల్ ఖతం. పాక్ ముసుగు తొలగింది, షబాజ్ సర్కార్ ప్యాకప్ అయింది. పాకిస్తాన్ దోఖబాజ్ అనే నిజం ప్రపంచం కళ్ళ ముందుకొచ్చింది. పాక్ పనైపోయింది. భారత్ తో పెట్టుకుంటే అట్లుంటది మళ్ళా.